ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఇంకా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఈ ఉగ్రవాదులు తెలియకుండా వస్తున్నారు. ఎంత భారీగా పోలీస్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఇంత దారుణంగా వీళ్ళు జనాల మీద ఎలాగ తెగబడుతున్నారు అనేది కనుక మనకు ఒక చిన్న ఆలోచన వస్తే, దానికి ప్రధానమైన కారణం మన భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్. స్లీపర్ సెల్స్ అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్, మన చుట్టూనే ఉండి మనకు వెన్నుపోటు పొడుస్తూ మన దేశపు రహస్యాలన్నిటినీ కూడా వేరే చోటుకి పంపించే వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటూ ఉంటారు. అంటే వీళ్ళు మనలో కలిసిపోతారు. పాలు అమ్మేవాడిలాగానో, పెరుగు అమ్మేవాడిలాగానో, లేకపోతే రోడ్లు ఊడ్చేవాడిలాగానో ఇలా కలిసిపోతారు. కలిసిపోయి మొత్తం మన మీద మనకి నమ్మకం కలిగించడమే కాకుండా వాళ్ళ మీద కూడా మనకి నమ్మకం కలిగిస్తారు. అయితే ఈ తాజాగా మనం చూసినట్టయితే యూట్యూబర్లు, అలాగే స్టూడెంట్స్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా, అంటే మన భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాకిస్తాన్‌కి చేరవేస్తున్నారు. అయితే ఇదంతా కూడా పెహల్గాం దాడి కానీ, అంతకు మునుపు ఎన్నో రకాల దాడులు జరగడానికి ప్రధానమైన కారణం. ఎందుకనంటే మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో కృషి చేస్తూ మనం మన దేశాన్ని కాపాడుకుంటూ ఉన్న సమయంలో ఈ స్లీపర్ సెల్స్ మాత్రం ఏదో ఒక రకంగా మన సమాచారాన్ని, అందులోనూ రహస్యంగా, గోప్యంగా ఉంచాల్సిన వాటన్నిటిని కూడా చేరవేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఏం జరిగింది అని గనక చూసుకున్నట్టయితే, మన ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే అది పాకిస్తాన్ హై కమిషన్ నుంచే ఈ యొక్క ప్రధానమైన సమాచారం అనేది మార్పు జరుగుతోంది. దీని వల్లనే మనకి ఎక్కువగా నష్టం అనేది కలుగుతోంది. తాజాగా ఢిల్లీకి సంబంధించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఢిల్లీ హై కమిషన్‌కి, అంటే ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్‌కి రావటము, ప్రతిరోజు రావటము, వాళ్ళేదో రకంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. పోనీ వాళ్ళేమన్నా కొంచెం చదువుకున్న వాళ్ళలాగా లేదా వేరే రకంగా ఉన్నారా అంటే, వాళ్ళ వాలకాలు చూస్తుంటే చాలా తేడాగా అనిపించింది. వెంటనే వాళ్ళ మొబైల్స్ చెక్ చేస్తే పూర్తిగా సమాచారాన్ని అందివేయడమే కాకుండా భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇలాగా అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని కూడా చెక్ చేస్తూ వెళ్లారు మన పోలీసులు. దానిలోనే చాలా రీసెంట్‌గా హర్యానాలోని హిస్సార్‌లో ఒక నలుగురు, అంటే స్టూడెంట్స్ అవ్వనివ్వండి, కొంతమంది బిజినెస్ చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు అవ్వనివ్వండి, యూట్యూబర్ జ్యోతి అవ్వనివ్వండి, వీళ్ళందరూ ఇలాగే బయటపడ్డారనమాట. అనుమానం వచ్చిన తర్వాతే ఇదంతా జరిగింది. ఇక లోపలికి లోతుల్లోకి వెళ్తే మాత్రం ఇంకా దారుణమైన నిజాలు బయట పడాల్సిందే. సో వీళ్ళందరి వల్లే మన భారతదేశంలో ఇటువంటి దాడులనేవి జరుగుతూ వస్తున్నాయి.